तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि इनके गैर मुल्की दौरों का मकसद रियासत में सरमायाकारी लाना और रोज़गार के नए मौके पैदा करना है। उन्होंने इल्ज़ाम आयद किया कि बीजेपी इनके दौरों के हवाले से झूठा प्रोपेगेंडा कर रही है। उनका कहना था कि बरतानिया के दौरे की मंजूरी मरकज़ ने दी, लेकिन अमेरिका के दौरे को तमाम क़वायद के मुताबिक पेशगी इत्तला देने के बावजूद रोक दिया गया। हैदराबाद में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रेवंत रेड्डी ने सवाल किया कि जब गुजरात के वज़ीर आला को अमेरिका जाने की इजाज़त दी गई तो इन्हें क्यों रोका गया। उन्होंने कहा, मेरे दौरे को रोका जा सकता है, लेकिन मेरी रियासत की तरक्की का मिशन नहीं रोका जा सकता। उन्होंने वज़ीर-ए-आज़म नरेंद्र मोदी से इस मामले पर वजाहत का भी मुतालबा किया। वज़ीर आला ने मज़ीद बताया कि उन्होंने ऑक्सफोर्ड यूनिवर्सिटी को हैदराबाद आने की दावत दी है, जिस पर यूनिवर्सिटी ने एक अहम टीम भेजने पर आमदगी जाहिर की। उन्होंने मुख्तसर मुद्दती तालीमी कोर्स पर भी दरख्वास्त की। रेवंत रेड्डी ने इल्ज़ाम आयद किया कि वज़ीर-ए-आज़म का रवैया तेलंगाना की तौहीन के मुतरादिफ है और वह मुल्क के बजाय सिर्फ गुजरात के रहनुमा की तरह बर्ताव कर रहे हैं। मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स हैज एग्जामिन्ड द प्रपोजल, क्लियरेंस फ्रॉम पॉलिटिकल యాంగిల్ इज डिक्लाइन्ड। లాస్ట్ టైంలో సింపుల్గా రిప్లై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్డ్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ, యూ హ్యావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్ కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతి ఇస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడుల్లో పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. నేను ఒక ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు? అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించిండ్రు? ఇంగ్లాండ్, అమెరికాకు రెండింటికి ఒకే విధానాలతోని, ఒకే